రామగుండం మనుగు రైల్వే లైన్కి పచ్చ జెండా జరిగిందనమాట. 208 కిలోమీటర్లకి సర్వే పూర్తయ్యి డిపిఆర్ కూడా రెడీ అయిపోయింది మరి రామగుండం మనుగూరు రైల్వే లైన్కి. మేడారం సమ్మక్క జాతరను టచ్ చేస్తూ దీన్ని నిర్మిస్తున్నారు అనమాట. మేడారం సమ్మక్క బొగ్గు రవాణాతో పాటు ప్రయాణికులు రైలు నడిపితే పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట ఈ రైల్వే లైన్. మేడారం సమ్మక్క జాతరను టచ్ చేస్తే ఈ రైల్వే లైన్లో వెళ్తుండటంతో జాతరకు వచ్చే భక్తులు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నమాట. రామగుండం నుంచి కొత్తగూడు, మనుగురు వెళ్ళాలంటే గతంలో కాజీపేట రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి మహబూబాబాద్ మీదుగా 349 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. కొత్తగా ఏర్పాటు చేసే రైల్వే లైను 207 కిలోమీటర్లు కావడంతో త్వరగా గమ్యాన్ని చేరుకుని వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మహబూబాబాద్ మీదుగా ఇంతకుముందు 349 కిలోమీటర్లు వెళ్ళవలసి వచ్చేది, ఇప్పుడు 207 కిలోమీటర్లు సరిపోద్ది అనమాట. ప్రాజెక్ట్ అంచనా వ్యయం కూడా 3,998 కోట్లు, అంటే దాదాపు 4,000 కోట్లు. ఈ సింగరేణి ప్రాంత ప్రజలు కూడా ఈ రైల్వేని ఎంతో ఉపయోగం అనమాట. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెండింగ్ ఉన్న అతిపెద్ద ప్రాజెక్టు ఇది అనమాట. రామగుండం మనుగు రైల్వే లైన్ ప్రాజెక్టు 16 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉందన్నమాట. ఈ రైల్వే లైన్ సింగరేణి కార్మికులకు, సింగరేణి ప్రాంత ప్రజలకు బొగ్గు రవాణాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ప్రజల సౌకర్యాలు కూడా పెరుగుతాయన్నమాట. దేశంలో అతిపెద్ద పండుగ అయిన సమ్మక్క జాతరకు వెళ్ళే వేలాది లక్షలాది ప్రయాణికులకు ఈ రైల్వే లైన్ గొప్ప సౌకర్యంగా ఉంటుందన్నమాట. గతం నుంచి ఎంత కృషి చేసినా ఇంకా మొదలవ్వలేదు, కానీ ఇప్పుడు మొదలవుతుందన్నమాట. పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంత రైల్వే లైన్స్, రోడ్లు, NH 63 అభివృద్ధి కూడాను ఈ రైల్వే లైన్ కూడా అభివృద్ధి కూడా జరుగుతుందన్నమాట. బొగ్గుతో పాటు ప్రజారవాణాకు అనుకూలమైన రామగుండం మనుగు రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర పదజెండా కూడా ఊపింది. నత్తనడకన సాగుతున్న రైల్వే నిర్మాణం కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రం ఒత్తిడి తీసుకురావడంతో ఈ లైన్కి కృషి జరిగిందనమాట. రైల్వే శాఖ మంత్రి రవనీత్ సింగ్ కూడా స్పందించారన్నమాట. 207 కిలోమీటర్ల రామగుండం మనుగు రైల్వే నిర్మాణానికి కూడా సర్వే డిపిఆర్ సిద్ధమైందని, ప్రాజెక్ట్ నిర్మాణానికి 4,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు అనమాట. పెద్దపల్లి ఎంపీగా 2009లో వివేక వెంకటస్వామి గెలిచినప్పటికీ రామగుండం మనుగు రైల్వే కోసం డిమాండ్ మొదలైందనమాట. ఈ రైల్వేలో నిర్మించాలన్న అప్పట్లో వివేక్ ప్రతిపాదించారు కూడా. ఎంపీ వివేక్ కృషితోటే 2014లో రైల్వే నిర్మాణం కోసం అవసరమైన సర్వే కూడా కేంద్ర ప్రభుత్వం 10 కోట్లు కేటాయించి చేసింది అనమాట. రామగుండం మనుగు రైల్వే నిర్మాణం కోసం అవసరమైన సర్వే కోసం ప్రభుత్వం ఆఫీసులతో కమిటీ కూడా ఇస్తుంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని మందని, రామగిరి, కమాన్పూర్ మండలాల పనుల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్, భూపాలపల్లి జిల్లాలోని మల్తాను, కాపురం మండల పనులకు, మనుగూరు ప్రాంత పనులు కూడా కృషి చేస్తున్నారన్నమాట. ఈ విధంగా ఈ రైల్వే లైన్ వేయడం వల్ల ఈ ప్రాంతంలోని రామగుండం మనుగు రైల్వే లైన్ వల్ల సింగరేణి కార్మికులకి ఎంతో ఉపయోగం, ఈ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవుతుందని చెప్తున్నారు అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.